నిన్న అహ్మదాబాద్‌లో కూలిన విమానంలా 242 మంది ప్రయాణం చేస్తే 241 మంది జీవిడిచిర్రు. ఒకే ఒక్కడు మాత్రం చిన్న చిన్న దెబ్బలు తాకి ప్రాణాలతోని బయటపడ్డాడు. మరి అంత ప్రమాదంలో అట్లెట్లా బతికి బయటపడ్డాడు? ప్రాణానికి ఏమైనా తక్లీఫ్ ఉందా అని గా ముచ్చట మొత్తం అరుచుకోనికి మోడీ సర్వయిండట. మరి గా సంగతి ఏందో మనం కూడా అరుచుకుందాం పాండ్రి. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో 242 మందిలో ఒక్కడే ప్రాణాలతోని బయటపడ్డాడు. ఈ సంగతి తెలవంగానే మోడీ సారి ఎంబటే దావఖానకు పోయి ఆయన పానం ఎట్లుంది, దెబ్బలు గట్టిగా తాకినాయా, పానానికి ఏమైనా తక్లీఫ్ ఉందా అన్ని ముచ్చట్లు డాక్టర్లతో మాట్లాడి అరుచుకుండు. అటెన్క బతికి బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ తానికి పోయి ఇప్పుడు పానం ఎట్లుంది, దేవుని దయ వల్ల బయటపడ్డావు, ఏం కాదు, రంది పడకు, నీ అదృష్టం మంచిగుంది, నువ్వేం భయపడకు, జరిగిన దాని గురించి తలుచుకొని ఆలోచించకు, పానం మంచిగా చూపెట్టుకో అని మాట్లాడిండు. అయితే అంతమందిలో ఈయన ఒక్కడే ఎట్లా బతికిండంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది కదా విమానంలా, ఆగో ఆడ కూసుండట ఈయన. అట్లా లోపల జర్ర జర్ర లొల్లి కాగానే ఎంబటాన్లకెళ్ళి దూకేసిండట. అట్లా బతికి బయటపడ్డా అని చెప్పిండు. ఈయన యూకే పౌరుడట, కానీ వాళ్ళ కుటుంబం ఇండియాలో ఉందని వాళ్ళని చూసిపోదామని వచ్చిండట. నేను లేచేసరికి నా చుట్టూ విమానం ఏడి కాడికి కూలిపోయింది, శవాలన్నీ పడిపోయి ఉన్నాయి. నా తమ్ముడు కూడా నా ఎంబడ వచ్చిండు, జర మా తమ్ముని దోలాడురి అని కన్నీళ్ళు పెట్టుకుంటుండు. పాపం చూసిర్రా, 30 సెకండ్లల్లా ఎంత పని అయిపోయిందో. విమానంలో పోయినోళ్ళే గాక పాపం తిండి తిందామని గిన్నెలు వేసుకొని కూర్చున్నోళ్ళు కూడా అన్యాయంగా బాలైపోయా కాలేజీ వాళ్ళు. బాధితుల ఇంటోళ్ళు అయితే ఏడ్చి కుప్ప కూలిపోతురా అన్నే. ఇట్లా అవుతుందని ఎవరు అనుకోలే కదా. బాధితుల ఇళ్లకు అండగుంటాం. ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఏం కథ మొత్తం ఆరాధిస్తాం అనే పనుల పడ్డదట సర్కారు. దేవుడా, నువ్వే ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇయ్యి దేవుడా.